ఈ డ్రెస్ నేను యాక్చువల్గా నేను ఆన్లైన్లో బట్టలు అస్సలు కొనను, చూసిన తర్వాతే కొంటాను నా కళ్ళుతో డైరెక్ట్గా. బట్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అండ్ ఐ డోంట్ రిగ్రెట్ బయింగ్ దిస్ వన్. నేను పిక్చర్ కూడా పెడతాను. ఈ డ్రెస్ మీరు చాలా మంది చూసుంటారు, బట్ నాకు చాలా తక్కువ రేట్కి మంచిగా వచ్చింది అండ్ మెటీరియల్ అయితే చాలా 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 బాగుంది. ఇది ఫ్రంట్ అనుకుంటా. సో ఇది ఇట్లా వస్తుంది అనమాట, ఫుల్ ఫ్లేర్ లెంత్. ఇక్కడ కట్ కూడా ఇట్లా ఇచ్చారు. ఇట్లా నేను ఇది పిక్చర్ మీకు పెడతాను ఈ డ్రెస్ది, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. బికాస్ నేను వేసుకోవట్లేదు కాబట్టి. దీని మీదకి జాకెట్ ఇట్లా వస్తుంది అనమాట. జాకెట్ ఈ డ్రెస్ మీదకి ఇట్లా నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. మీకు ఒకవేళ ఈ డ్రెస్ కావాలి అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు ఆ పర్సన్ ఎవరైతే ఎక్కడైతే తీసుకున్నానో ఆ లింక్ నేను మీకు పెడతాను. అండ్ ఇది మా వాళ్ళ క్రియేటివిటీ అనమాట. ఈ జాకెట్కి చిన్న హుక్ ఇచ్చారు, బట్ వాళ్ళు మ్యాచింగ్ ఉంటుందని చెప్పి ఇట్లా లేసేసి ఇట్లా డోరీస్ కట్టారు. బాగుంటుంది. సో ఈ పిక్చర్ నేను పెడతాను మీకు డ్రెస్ది, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చితే కింద కమెంట్స్లో టెక్స్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇది డ్రెస్. ఇది కూడా డ్రెస్సే. ఇది ఇంకొక డ్రెస్. ఇది కూడా పాపకే. అవుట్, ఇది కూడా పాపకే. సైజ్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ పైన ఇట్లా వెల్వెట్ వచ్చి కింద ఇట్లా వచ్చిందనమాట. ఫ్రాక్, ఇది ఫ్రాక్. ఇప్పుడు ఎట్లా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఉగాది వస్తుంది, నెక్స్ట్ ఫెస్టివల్స్ అన్నిటికీ ఉంటాయని చెప్పి కొన్ని డ్రెస్సెస్ పంపించింది. ఇక్కడ ఇండియన్ డ్రెస్సెస్ అస్సలు దొరకవు, వెస్ట్రన్ మాత్రం దొరుకుతాయి. కానీ దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ అంత బాగుండవు కూడా, మనకి పెద్ద ఆప్షన్స్ ఉండవు. సో ఇది పాప డ్రెస్. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ఫర్ మీ. అమ్మ నాకు సర్ప్రైజ్గా కొన్ని పంపించింది అనమాట ఇది డ్రెస్. అమ్మకి నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టము అండ్ వైట్ ఎస్పెషలీ ఐ లవ్ ఇట్. సో ఇది దిల్షనర్లో తీసుకుంది మమ్మీ డ్రెస్సెస్. దిల్షనర్లో దొరికినన్ని డ్రెస్సెస్, ఆప్షన్స్ అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి. సో దిల్షనర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ షాపింగ్. రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ దేనికైనా కూడా A to Z అన్ని దొరుకుతాయి. ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు దిల్షనర్లో బ్లాగ్ చేస్తాను. సో ఇది టాప్, రెడీమేడ్. ఇది రెడీమేడ్ డ్రెస్, జస్ట్ స్టిచెస్ వేసింది అమ్మ కొంచెం సైడ్కి. ఇది టాప్ అండ్ దీని కిందకి పలాజో ఇచ్చాడు అనమాట. టాప్ వైట్ టాప్ కి పలాజో. ఇట్లా చాలా బాగుంది కదా కలర్. సో ఇట్లా ఇచ్చాడు వాడు డ్రెస్ కి. అండ్ దుపట్టా వచ్చేసి దుపట్టా చాలా బాగుంది. మొత్తం ఇట్లా మంచిగా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ప్రింట్ మీద థ్రెడ్ వర్క్ అండ్ చాలా పెద్దగా ఉంటుంది. బాగుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఈ డ్రెస్ చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ డ్రెస్. ఇది మళ్ళీ వైట్. నాకు కాదు, ఇది నా కూతురు, నాకు అర్థమైపోయింది. ఇక్కడ స్టిక్కర్స్ మళ్ళీ చెప్తాను. సో ఇది డ్రెస్. సూపర్, చాలా బాగుంది. ఇది వైట్ డ్రెస్. ఇది కూడా పాపకి చాలా బాగా వచ్చింది కదా డిజైన్. అసలు కుచ్చుకోవట్లేదు, చాలా స్మూత్గా ఉంది, మంచిగా ఉంది. అండ్ దాని మీద ఓవర్ కోట్ ఇట్లా ఇచ్చాడు. సో ఇది పాపకి. అండ్ నెక్స్ట్ దీనికి ఒక చిన్న ప్యాకెట్ ఉంది. దీని గురించి నేను మాట్లాడతా. ఎందుకు అంటే యూకేకి వచ్చిన వాళ్ళకి, ఆఫ్ కోర్స్ అబ్రాడ్లో ఉండే వాళ్ళకి తెలుస్తాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ దొరకవు, ఇండియన్ స్టిక్కర్స్. దీంట్లో చాలా ఉన్నాయి. ఇక్కడ దొరికినా ఒకవేళ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి.
ఎందుకంటే నేను ఒక ప్యాకెట్ మన ఎంతో అడిగితే 2 pounds 3 pounds చెప్పారు. అండ్ అవి కూడా పెద్దగా ఏం కలెక్షన్ ఉండవు. సో అందుకే స్టిక్కర్స్ తెప్పించుకుంటారనమాట. మా వాడు దీన్ని బీవచ్చంగా అద్భుతమైన ప్యాకింగ్ చేసారు. 4-5 కవర్లు వేసి. ఇది ఒకటి పంపించింది అమ్మ. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ నేను వైట్ స్టోన్స్లో అడిగాను అనమాట. ఇద్దరికి పాపకి నాకు. నేను పెద్ద పెద్దవి ఏం పెట్టుకోను. అండ్ నెక్స్ట్ ఇది ప్లెయిన్వి. అండ్ లాస్ట్ వన్ ఇది వైట్ స్టోన్స్ మీద వచ్చాయి అనమాట, పర్ల్స్ లాగా. స్టిక్కర్స్ పంపించింది అమ్మ. నేను వచ్చేటప్పుడు కొన్ని తెచ్చుకున్నా, బట్ ఇంకా కొన్ని పంపించింది. ఇంత బీభత్సమైన ప్యాకింగ్ ఉంది. అంటే ఏదో పచ్చడో ఏదో అయి ఉంటుంది. ఏమో చూద్దాం ఏముందో ఇంకా. నాకు లడ్డూలు కనిపిస్తున్నాయి లోపల. నాకు స్వీట్స్ లేకపోతే అస్సలు ఆ రోజులాగా ఉండదు. అందరూ నన్ను చూసి ఎక్సర్సైజ్ చేస్తావా, డైట్ చేస్తావా అని అడుగుతారు. బట్ ఎక్సర్సైజ్ లేదు, పాడు లేదు. నేను ఎక్సర్సైజ్ అప్పుడప్పుడు చేస్తా, బట్ తిండి మాత్రం బాగా తింటా. స్వీట్స్ మాత్రం అద్దరిపెట్టడు తింటా. రోజు స్వీట్స్ తింటా నేను. సోను వెరీ గుడ్ ప్యాకేజింగ్. ఒక్క లడ్డు కూడా చిరగలేదు ఈసారి. పర్ఫెక్ట్గా వచ్చినాయి. బబుల్ వ్రాప్ చేసి దాని మీద 4-5 బబుల్ వ్రాప్స్ పెట్టి ఇది ఇండివిజువల్గా ప్యాక్ చేసి పెడితే అస్సలు పగలదు అనమాట. అండ్ బట్టల మధ్య పెట్టారనుకోండి అస్సలు పాడగలదు. ఎందుకంటే లాస్ట్ టైం అంతా మురుకులు చూర అయ్యి వచ్చినాయి. నేను ఓపెన్ చేసి చూపిస్తా. నెయ్యి సూపర్ వాసన వస్తుంది. మమ్మీ ఇంట్లో నెయ్యి తయారు చేస్తుంది. ఇవి బేసన్ లడ్డూలు అనమాట. బేసన్ లడ్డూలు అమ్మ ఇంట్లో తయారు చేసింది. ఒక్క లడ్డు కూడా పాడగాలి. ఏ ఏ ఏ ఏ అంటే కొంచెం షేప్ అవుట్ అయినాయి అనుకో, బట్ ఒక్కటి కూడా పాడగలదు. చూసారా ఎంత బాగా చేసినా. ఆల్ ప్యాకేజింగ్ క్రెడిట్స్ గోస్ టు సోను. అమేజింగ్. అసలు లైఫ్లో స్వీట్స్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు తెలుసా. లడ్డూలు భలే ఉన్నాయి. దిష్టి పెట్టకండి, అసలే సన్నగా ఉన్నా నేను. నెక్స్ట్ ఇంకొక లడ్డు బాక్స్ ఉంది. ఇవి కూడా పగలలేదు. యాక్చువల్గా రాయలసీమ రెడ్డీస్ అంటే కనుక సినిమాల్లో చూపించినట్టు ముక్కలేందే ముద్ద దిగదు అంటారు కదా, ఆ టైప్ అస్సలే కాదు. అవి సినిమాల్లో మాత్రమే. మేము రాయలసీమ రెడ్డీస్ అయినా కూడా నాన్ వెజ్ ఎక్కువ తినను. నేనైతే నాన్ వెజ్ అస్సలు తినను. స్వీట్స్ మాత్రం బాగా తింటా. నెయ్యి, స్వీట్స్, పచ్చళ్ళు ఇవి ఉంటే చాలా జీవితానికి. సురుండలు చూసిరా మమ్మీ తయారు చేసింది ఇంట్లో. అంటే ఇట్లా రెడీమేడ్ కొన్ని పంపించింది. రెడీమేడ్ అంటే లడ్డూలు చేసి పంపించింది. పౌడర్ కూడా పంపించింది అనమాట. ఇవి కొన్ని, దీంట్లో కొన్ని మా తమ్ముడు కూడా పోతాయి. అవి నేను ఇంట్లో చేసుకుంటాను చెప్పా కదా. సో కొన్ని మా తమ్ముడు కూడా వెళ్తే జర్మనీలో ఉన్నవాడికి. సూపర్ ఉన్నాయి అమ్మ, నువ్వు సూపర్. అసలు ఒక్క లడ్డు కూడా పాడగలదు. బాగా వచ్చింది. బబుల్ వ్రాప్ పాడండి, ఒక్కటి కూడా పాడగలదు. మంచిగా వచ్చినాయి లడ్డూస్ పగిలిపోకుండా. నెక్స్ట్ ఇది శుభ్ర హర్బల్ బాత్ పౌడర్. సున్నిపిండి అంటారు కదా. ఇది యాక్చువల్గా చిన్నపిల్లలకి కూడా వాడచ్చు. సున్నిపిండి పంపించింది అనమాట. పాపకి అమ్మ ఇండియాలో ఉన్నప్పుడు వాడేది. సో పంపించింది అనమాట ఈ పౌడరు. ఒకవేళ ఇంట్లో
సున్నిపిండి తయారు చేసుకోలేక టైం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇట్లా పౌడర్ రెడీమేడ్ తెచ్చుకోవచ్చు. ఇది శుభ్ర వీళ్ళ బ్రాండ్, వీళ్ళది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో దొరుకుతాయి ఇవి. సో ఇది సున్నిపిండి పంపించింది మమ్మీ. అండ్ ఇది పచ్చడి, మమ్మీ పండు మిరపకాయలు పచ్చడి పెట్టింది అనమాట ఇంట్లో. ఆ పచ్చడి పంపించింది. స్మెల్ అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది గట్టిగా ఉంది నెయ్యి. చెప్పా కదా నాకు నెయ్యి అంటే చాలా ఇష్టము. నెయ్యి బాగా తింటా నేను. నెయ్యి, పచ్చళ్ళు, స్వీట్లు ఇవి ఉంటే చాలు నాకు. సో ఇది నెయ్యి అమ్మ ఇంట్లో తయారు చేస్తుంది నెయ్యి. అది పంపించింది నాకు. యాక్చువల్గా ఎలా అంటే దీన్ని నెయ్యి తయారు చేసిన తర్వాత ఫ్రీజర్లో పెట్టింది. ఫ్రీజర్లో పెట్టిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా. సో ప్యాకేజింగ్ రోజు దీన్ని ఇట్లా ఎన్ఆర్ఐ ప్యాకింగ్ చేసి పంపించింది. సో అట్లా గట్టిగా ఫ్రీజింగ్గా ఉంది. సో ఫ్రీజ్ చేసి పంపిస్తే మంచిగా ఉంటుంది వీక్ కాకుండా. అండ్ ఇది కారం పొడి. ఇది నాకు కాదు మా తమ్ముడికి. నాకు ఆల్రెడీ ప్రీవియస్ పార్సల్లో కారం పంపించింది. ఇది మా తమ్ముడికి పంపించింది అనమాట కారం. సో ఇది నేను మళ్ళీ జర్మనీకి పోస్ట్ చేయాలి. అండ్ ఇది వాట్ ఈస్ దిస్? ఓ యా, అరిసెలు. అరిసెలు ఇష్టమే నాకు, కానీ అరిసెలు పిండి బాగా తింటా నేను. మీలో ఎంతమంది అరిసెల పిండి తింటారు? మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు 4 అక్కచెల్లెలు అని చెప్తా కదా, ఎవరు అరిసెలు చేసినా నాకు ఇంటికి పిండి వస్తుంది అనమాట. పిండి తింటాను నేను బాగా. పిండి చాలా బాగుంటుంది. పిండి తినడంతో పాటు ఇట్లా పిండి పంపించారనుకోండి, మనం అరిసెలు వేడివేడిగా ఇక్కడ చేసుకోవచ్చు. మా చెల్లెలు అట్లాగే తెచ్చుకుంటుంది. మా చెల్లెలు యుఎస్లో ఉంటుంది, మా కజిన్. అమ్మాయి కూడా అరిసెలు పిండి తెచ్చుకుంటుంది. పిండి తెచ్చుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేడివేడిగా అరిసెలు తినొచ్చు. సో అందుకే అమ్మ పిండి పంపించింది. అఫ్కోర్స్ కొంచెం తినడానికి, కొంచెం చేసుకొని తినడానికి. ఇది అరిసెల పిండి పంపించింది మమ్మీ. పిండి ఎంత బాగుంటుందో తెలుసా? కొంచెము మైక్రోవేవ్లో పెడితే 2 నిమిషాలు సాఫ్ట్ అయిపోతుంది. అప్పటికప్పుడు మీరు వేడివేడిగా పిండి తినొచ్చు, లేదా అరిసెలు కూడా చేసుకోవచ్చు. ఐడియా బాగుంది కదా, యూజ్ చేసుకోండి. నో కాపీ రైట్స్. నెక్స్ట్ అరిసెల పిండితో పాటు అయిపోయినాయి 2 డబ్బాలు. కొన్ని అరిసెలు కూడా పంపించింది అనమాట. బికాస్ చెప్పా కదా మా తమ్ముడు జర్మనీలో ఉంటాడని, వాడికి అరిసెలు చేసుకోవడం కుదరదు కాబట్టి వాడికి అరిసెలు చేసి పంపించింది. వాడికి పంపిస్తా, ఆ పిండితో నేను చేసుకుంటా. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా చేసుకొని తినొచ్చు. ఇంత పెద్ద అర్ష కష్టం కానీ ఇప్పుడు చిన్న తింటా. దీని మీద నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు మర్చిపోకండి. బికాస్ నువ్వులు తింటే చాలా మంచిది. ఎస్పెషల్లీ వింటర్లో, జనవరి అంటే వింటర్ టైం కదా, బాడీలో మంచిగా హీట్ ప్రొడ్యూస్ అయ్యి చాలా హెల్తీ కూడా, బలం కూడా. అందుకే అసలు తీసుకొని తినండి, బాగా నువ్వులు అతికించి తినండి. ఈసారి మాత్రం చాలా హ్యాపీ నాకు. ఆ సురుండలు, ఆ పౌడర్ ఫ్లాప్ తప్ప మిగతా అంతా మంచిగా వచ్చినాయి పగిలిపోకుండా. నెక్స్ట్ మురుకులు, లాస్ట్ డబ్బా. నా కూతురికి మురుకులు బాగా ఇష్టము. అది అడిగింది అనమాట మురుకులు పంపించమని. ఇవి బియ్యం మురుకులు కాదు, శనగపిండి చేస్తారు కదా, శనగపిండి మురుకులు. అవి బాగుంటాయి. వచ్చింది మురుకులు కూడా చూసిరా, అస్సలు ఏం చూర పౌడర్ కాకుండా మంచిగా వచ్చినాయి. ఈ డబ్బాలు కిరాణా షాప్ లో దొరుకుతాయి, వాళ్ళని అడగండి, ఇస్తారు. తప్పుడు వినిపిస్తుంది అక్కడ మంచిగా ఉన్నాయి. బాగున్నాయి కదా, సూపర్ ఉన్నాయి. సో
సో మురుకులు. సో డబ్బా ఖాళీ. నా పార్సల్ మొత్తం ప్రతిసారి ఏమిటో అనుకుని పంపించినట్టుగా లాస్ట్ టైం కూడా 18 కిలోస్, ఈసారి కూడా ఎగ్జాక్ట్ 18 కిలోస్ అయిందంట. అమ్మ అదే చెప్పి అవుతుంది. కేజీ మళ్ళీ 600, కేజీకి 600 పడుతుంది అనమాట. సో 18 కిలోస్. అండ్ నేను చెప్పా కదా నీకు డ్రెస్ వేసుకొని చూపిస్తా అని, కుదిరితే 2 డ్రెస్సులు వేసుకొని చూపిస్తా, ఎక్కడికి వెళ్ళిపోకంటే. సో ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకొని చూపిస్తాను. ఇదే మా పెద్దమ్మ కుట్టిన డ్రెస్. కరెక్ట్ సెట్టింగ్, ఫిట్టింగ్ అంతా కరెక్ట్ గా ఉంది. అతికిచ్చినట్టు బాడీ చూడండి. అండ్ బ్యాక్ ఇట్లా పాటింగ్ పెట్టారు. సో ఇవి ఐడియాస్ కోసం అనమాట. మీరు ఇంకా చక్కగా మీకు నచ్చిన మెటీరియల్ తీసుకొని, మీ బటర్ఫ్లైస్ బాగా దొరుకుతున్నాయి ప్రతి చోట, అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. నేను చూసా వీడియో కాల్లో. చక్కగా మీకు నచ్చిన కలర్ తీసుకొని, అండ్ లోపల సాటిన్ లైనింగ్ వేసింది. అండ్ కింద కూడా బార్డర్ ఉంది కదా, అది వాడు సపరేట్ గా కొని దీనికి వేసారనమాట. సో దట్ కూర్చుంటుంది ఫ్రాక్ అని. అండ్ హ్యాండ్స్ కూడా చెప్పా కదా ఇట్లా ఫ్లేర్ పెట్టారు. పెద్దమ్మా థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇది చెప్పా కదా ఆన్లైన్ లో తీసుకున్న డ్రెస్ అని. ఇది ఇంకో డ్రెస్, వేసుకుంటే మంచి ఇంపాక్ట్ ఉంటుంది కదా అని వేసుకొని చూపిస్తున్నాను. సో ఇది లోపల, అండ్ ఇక్కడ డిజైన్ కనపడుతుంది కదా సైడ్ కి ఇట్లా వచ్చే ఫ్రిల్స్. అండ్ పైన ఓవర్ కోట్. ఇది క్వాలిటీ చాలా బాగుంది. సో చాలా బాగుంది ఫ్లేర్. లోపల లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. వాళ్ళు ఇక్కడ లోపల సాటిన్ ఇచ్చాడు. రెడీమేడ్ డ్రెస్ ఇది. నేను జస్ట్ డబుల్ స్టిచ్ వేసుకున్నాను అంతే. చాలా బాగుంది కదా డ్రెస్. ఇది అమ్మ కుట్టింది, దానితో రాలేదు. సో ఇది నా పార్సల్ అనమాట. మొత్తం వచ్చేసాయి. ఐఎమ్ సో హ్యాపీ విత్ ది డ్రెస్సెస్. అండ్ నేను మీకు చెప్పాను కదా కొరియర్ పంపించారని. కొరియర్ పంపించిన తర్వాత ఇక్కడ కూడా మనకు అప్పుడప్పుడు ట్యాక్స్ పడుతుంది. లాస్ట్ టైం పార్సల్ చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ టైం నాకు 4 pounds ట్యాక్స్ పడింది. సో మనం కట్టాలన్నమాట. ఆన్లైన్లో కట్టేసాను నేను అది. ఈసారి కూడా 10 pounds 45 pence ట్యాక్స్ పడింది నాకు. ఎందుకు అంటే బట్టలు అవి ఇవి అని చెప్పి ఏదో ట్యాక్స్ వేస్తారు వాళ్ళు, జ్యువెలరీ అది ఇదని. సో మనకు మెసేజ్ వస్తుంది అనమాట. సో అది మనం చెక్ చేసుకొని ఆన్లైన్లో పే చేసేయాలి. నేను పే చేసేసాను. సో ప్రతిసారి పార్సల్ వచ్చినప్పుడల్లా ఎంతో అంత పడతా ఉంటుంది ట్యాక్స్ మనకి. ఇక్కడ కూడా కట్టాలి మనం, తప్పదు. సో ఈసారి నాకు 10 pounds 45 pence పడింది అనమాట. సో ఇది నా పార్సల్ స్టోరీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ నా వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. Thank you so much. See you in my next video. Bye.